హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఎప్పుడు వివాదాల మధ్య ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పేరు ఆర్జీవి. ఒక పక్క చూసిన వెంటనే జాలేస్తుంది, మరో పక్క చూడగానే కోపం వస్తుందన్నమాట. సో అటువంటి ఒకగానొక వ్యక్తే ఆర్జీవి అని చెప్పొచ్చు. సో సమ్ టైమ్స్ ఏంటంటే సొసైటీకి యూజ్ అయ్యే విధంగా ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఒక కౌంటర్ లాగా ఇస్తూ పర్లేదే సొసైటీకి ఏదో మెసేజ్ ఇస్తున్నాడే అని అనుకునే లోపు వెంటనే పబ్బుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో గబ్బు గబ్బు డాన్సులు అని వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడనమాట. ఏంట్రా ఈ తెంగురోడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాం. బట్ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆర్జీవి శ్రీదేవికి విపరీతమైన ఫ్యాన్. అంటే ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అనమాట. ప్రెసెంట్ నేను చేసినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ పోస్ట్లో ఏముందంటే ఆర్జీవి ఒక పక్కన కూర్చొని ఉంటే కార్ డ్రైవింగ్లో శ్రీదేవి డ్రైవింగ్ చేస్తున్నట్టు ఉందన్నమాట. అంటే ఆ విధంగా ఒక ఎడిట్ చేసి ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ పోస్ట్లో ఆర్జీవి సిగరెట్ తాగుతున్నారు. అండ్ ఈ పోస్ట్ కింద కామెంట్ ఏంటంటే శ్రీదేవిని చూడడానికి నేను స్వర్గానికి వచ్చాను అని ఒక క్యాప్షన్ పెట్టారనమాట. సో ఆర్జీవికి ఉన్నటువంటి పిచ్చి మనందరికీ తెలియదు కాదు. శ్రీదేవి మీద ఆయనకున్నటువంటి విపరీతమైన ప్రేమ, అంటే చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పడం జరిగింది శ్రీదేవి అంటే నాకు విపరీతమైన పిచ్చి అని. శ్రీదేవి మీద ఆర్జీవికి అంత ఇష్టం రావడానికి గల కారణం ఈయనతో ఆల్రెడీ ఒక సినిమా చేయడం వల్ల. సో అప్పటి నుంచి ఏంటంటే శ్రీదేవి అంటే విపరీతమైన ఇష్టం అనమాట. సో ఆర్జీవికి మరొక ఫ్రెండ్ అయినటువంటి జేడి చక్రవర్తి కూడా శ్రీదేవి అంటే చాలా పడి చచ్చిపోయేవాళ్ళు. బట్ మొత్తానికి ఆర్జీవి పెట్టినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎరా పిచ్చెక్కేసిందా నీకు అని. ఎందుకంటే కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి శ్రీదేవి పక్కన ఆర్జీవి కూర్చో ఉన్నాడు. అండ్ ఆర్జీవి సిగరెట్ తాగుతున్నట్టు మొత్తం మీద ఒక ఫోటోని అయితే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యాక్చువల్లీ పోస్ట్ కన్నా కూడా కింద ఉన్నటువంటి క్యాప్షనే హైలైట్ అని నాకు అనిపించింది. శ్రీదేవిని చూడడానికి స్వర్గానికి వచ్చాడంట. సో మొత్తానికి ఆర్జీవి ఈ ఎలక్షన్స్ టైంలో కూడా ఇటువంటి ఒక కాంట్రవర్సీని మళ్ళీ తీసుకొస్తున్నాడు. కొంతమంది ఏంటంటే నవ్వుకున్నప్పటికీ కొంతమంది ఎందుకు ఎప్పుడు ఇటువంటి పనుల్లోనే ఉంటాయి, ఎప్పుడు కాంట్రవర్సీలో వివాదాలను దూరుతుంటాడు. ఎన్నోసార్లు అమ్మాయిలతో పబ్బులో కనిపించినటువంటి ఆర్జీవి ఇప్పటికీ సరే శ్రీదేవి మీద ఉన్నటువంటి ప్రేమని మర్చిపోలేదు అని చాలా మంది కూడా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా చాలా విషయాల్లో, ప్రతి విషయాల్లో, చాలా కాదు మ్యాక్సిమం అన్ని విషయాల్లోనూ వేలు పెడతాడు ఆర్జీవి. సో మీకు కాంట్రవర్సీ స్టార్ అయినటువంటి మన ఆర్జీవి చేసినటువంటి పనుల్లో మీకు ఆర్జీవిలో నచ్చినటువంటి ద బెస్ట్ క్వాలిటీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆయన తీసినటువంటి సినిమాలు బోల్డ్ గాను, రొమాంటిక్ గాను, ఇంకా వైల్డ్ గాను ఉంటాయి. సో ఆయన మీద మీకున్నటువంటి ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ పోస్ట్ మీద పర్టికులర్గా ఈ పోస్ట్ ఏదైతే ఉందో దాని మీద మీకున్నటువంటి ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.